శ్రీరామ్ అండి. ఇప్పుడు మేము రామచంద్రపురం దాటించి వెంటూరు అనే ఒక గ్రామంలో ఉన్నాం. మేము ఒక పర్యటన మీద వచ్చామన్నమాట. అయితే ఇక్కడ గొప్ప వింత మేము చూసాం. చాలా గొప్పగా చిన్న గుడి, చాలా అందంగా దుర్గమ్మ తల్లి వినాయకుడి యొక్క గుడి కట్టుకున్నారు. అయితే ఆ గుడి మీద ఈ గుడి మీద క్రిస్టియన్కి, ముస్లిమ్స్కి సంబంధించి సింబల్ కొన్ని వేశారు. అంటే అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు ఒక్కటే. అది ఒక మారుమూల, ఒక పల్లెటూరులో ఈ సంఘటన అన్నమాట. మసీదుల్లో మన హిందువుల గురించి ఎంత గొప్పగా చెప్తారో, చర్చిల్లో మన దేవీ దేవతల గురించి ఎంత గొప్పగా చెప్తారో అనేది మీ అందరికీ తెలుసు. అటువంటి తరుణంలో హిందువుల్ని మబ్బి పెట్టే కార్యక్రమం, హిందువుల్ని అమాయకులు చేసే కార్యక్రమం, హిందువుల్ని ఎలా ఓడుకుంటున్నారంటే ఒక ఊరు సెంటర్లో ఒక గుడి మీద మరి వాళ్ళ ఫోటోలు వేయించుకొని మరి ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం మారాలి. నెక్స్ట్ మన వాళ్ళు కూడా కొంతమంది అజ్ఞానులు మేమే మహామేధావులు, మేమే పండితులు, అన్ని మతాలు సమానమే, మీకేం తెలుసు అని కొంతమంది వలన సనాతన ధర్మం నాశనం అయిపోతూ ఉంది. మన వినాయకుడి విగ్రహాన్ని తన్నినోడు, మన దుర్గమ్మ తల్లి గుడి కూల్చినోడు నెత్తి మీద ఉన్నాడు. కాస్త ఆలోచన చేయండి. ఇలా మనమే గొప్పలు, మనమే తెలివైన వాళ్ళు, మనకు మించిన వాళ్ళు లేరు అనే భ్రమలో ఉండి మన ధర్మాన్ని తగలెట్టేయకండి. రామచంద్రపురం వెంటూరు గ్రామం దయచేసి ఈ వీడియో అందరికీ చేరేలాగా, ముఖ్యంగా ఈ గ్రామస్తులకు చేరేలాగా, తీయించేలాగా మన వాళ్ళందరూ కూడా చూస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.